హాయ్ గైస్! గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు గ్రామీణ డాక్ సేవక్స్‌కి. అండ్ ఇందులో వచ్చేసి మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వెబ్‌సైట్ ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ .gov.in వెబ్‌సైట్‌లో అయితే మనం ఎళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే గనక, రిజిస్ట్రేషన్ చూస్తే గనక, సో ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ప్రాపర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ అయితే కావాలి. సో ఒక్కొక్కళ్ళు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేస్తే గనక అప్లికెంట్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. అండ్ అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అండ్ అలాగే రిమైనింగ్ డీటెయిల్స్‌ని ఎనెక్సర్ 2లో ఇచ్చారు. అందులో మొత్తం నీట్‌గా చెక్ చేయండి. అందుకే ఈ వీడియోని కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 15/7 to 5/8 వరకైతే ఉంది. ఎడిట్ కరెక్షన్ విండో వచ్చేసి 6/8/2024 to 8/8/2024. సో ఆ 3 డేస్ అయితే మనకి కరెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ చూస్తే గనక ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ వచ్చేసి డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాటి యొక్క మేనర్స్ అనేది మీన్స్ ఆపరేషన్స్ అనేవి టైం టు టైం వీళ్ళకి ఇచ్చేసే ఉంటారు. అండ్ అలాగే మార్కెటింగ్, ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఇవన్నీ చెక్ చేయాలి. అండ్ ఇన్ సింగిల్ హ్యాండెడ్ సో బీఓస్, బీపీఎంస్ వీళ్ళకి ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. ఆఫీస్ ఒక టైమ్లీ ఫంక్షనింగ్ కానీ నీట్గా అన్ని మెయింటెనెన్స్ చేయడం, అలాగే మెయిల్ డెలివరీ చేయాలి. అండ్ అలాగే బీఓస్ అయితే సింగిల్ హ్యాండెడ్. సో వాళ్ళ కింద ఎటువంటి అసిస్టెంట్స్ కానీ ఎవరు ఉండరు. కానీ బీపీఎంస్‌కి ఏందంటే ఏబీపీఎంస్ ఉంటారు. సో బీపీఎం వాళ్ళే ఏబీపీఎం వర్క్ కూడా అయ్యేలా చూసుకోవాలి. అండ్ అలాగే వాళ్ళు లేకపోయినా వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలనమాట. అండ్ రెసిడెన్సీ అకామిడేషన్ కూడా వాళ్ళకైతే ఉంటుంది. అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూస్తే గనక వీళ్ళ పని వచ్చేసి సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వీనియన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ ఎట్ డోర్ స్టెప్ అండ్ ఎక్స్చేంజ్ ద మెయిల్ విత్ అకౌంట్ ఆఫీసర్స్ ఎక్సెట్రా. సో డిపాజిట్స్, పేమెంట్స్ ఇవన్నీ రిలేట్ అయ్యి ఉంటాయి. అండ్ బీపీఎంకి పోస్టల్ ఆపరేషన్స్లో వీళ్ళైతే అసిస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మార్కెటింగ్, ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్, సర్వీసెస్ వీళ్ళు చూసుకుంటారు. అండ్ ఏబీపీఎం వాళ్ళకి కంబైన్డ్ డ్యూటీస్ ఆఫ్ బీబీపీఎం అండ్ అలాగే బీపీపీఎం లేకపోతే వేరే రెగ్యులర్ డ్యూటీస్ కూడా వీళ్ళే చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొంతమంది సూపర్వైజర్స్ ఎంఓ, ఐపీఓ, ఏఎస్పీఓ, ఎస్పీఓస్ వీళ్ళ వర్క్ కూడా వీళ్ళకైతే ఉంటుంది. అండ్ రెసిడెన్సీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట. అండ్ డాక్ సేవక్ వాళ్ళైతే కనుక వీళ్ళ పని వచ్చేసి సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వేయన్స్, డెలివరీ ఆఫ్ మెయిల్ ఎట్ డోర్ స్టెప్, డిపాజిట్స్, పేమెంట్స్ అయితే ఉంటాయి. అండ్ డాక్ సేవక్ వాళ్ళు ఇన్ రైల్వే మెయిల్ సర్వీస్లో పనిచేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళకి ఏంటంటే హ్యాండ్ రిసిప్ట్ డిస్పాచ్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ అనేవి ఇస్తారు. మీన్స్ ట్రాన్సిప్ షిప్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. డాక్ సేవక్ వాళ్ళు పోస్ట్ మాస్టర్స్, సబ్ పోస్ట్ మాస్టర్స్ వాళ్ళకు కూడా అసిస్టెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో వర్క్ అసైన్డ్ బై ద పోస్ట్ మాస్టర్ ఆర్ ఐపీఓ, ఏఎస్పీఓ, ఎస్పీఓస్, ఎస్ఎస్పీఓస్, ఎస్ఆర్ఎం, ఎస్ఎస్ఆర్ఎం ఆ వర్క్స్ కూడా వీళ్ళైతే చేస్తూ ఉండాలి. అండ్ ఇమాల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ చూస్తే కనుక ఈ గ్రామీణ డాక్ సేవక్స్ వాళ్ళకి ఇమాల్మెంట్స్ వచ్చేసి ప్రతి 1 ఇయర్‌కి 3% ఇంక్రీజ్ అయితే ఉంటుంది. అండ్ సాలరీస్ వచ్చేసి బీపీఎం వాళ్ళకి 12,000 నుంచి 29,380 అండ్ ఏబీపీఎం ఆర్ డాక్ సేవర్స్‌కి 10,000 నుంచి 24,000 వరకు అయితే ఇస్తున్నారు. అండ్ ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్, మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బట్టి వాళ్ళైతే చూస్తారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది దీనికి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ప్లస్ ఓబీసీ అయితే 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ప్లస్ ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే 15 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళు 10th స్టాండర్డ్ వాళ్ళైతే ఇన్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఇదైతే చెక్ చేస్తున్నారు. అండ్ అప్లికెంట్ అనేవాళ్ళు లోకల్ లాంగ్వేజ్ అనేది 10th స్టాండర్డ్ వరకు అన్నా చదివుండాలన్నమాట. అండ్ అలాగే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడీఎస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి కొంచెం స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి, సైక్లింగ్ తెలిసి ఉండాలి అండ్ ఎడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది తెలిసి ఉండాలి. రిజర్వేషన్ చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకైతే ఇస్తారు. బట్ వాళ్ళు వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే చూపించాలన్నమాట. అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్ వస్తే కనుక అప్లికెంట్స్ ఎవరైతే రిజర్వేషన్ కావాలి అనుకుంటారో వాళ్ళు రిక్విజిట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు, కానీ వాళ్ళకైతే ఒక 10% రిజర్వేషన్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ అలాగే
పీడబ్ల్యూబీడీ ఫిజికల్ క్యాండిడేట్స్ ఎవరైతే హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి కేటగిరీసే కూడా మనకిచ్చారు. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ హౌ టు అప్లై చూస్తే గనక అప్లికేషన్స్ ఎవరైతే సబ్మిట్ చేయాలనుకుంటారో ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ డాట్ జీఓఈ డాట్ ఇన్ ఆ అప్లికేషన్లో అయితే మనం అప్లై చేయొచ్చు. అండ్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ బట్టి అయితే ఉంటుంది. అండ్ మెరిట్ లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే మన 10th మార్క్స్ని బట్టి అయితే ప్రిపేర్ చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూడండి, మీకు గ్రేడ్ పాయింట్స్ ఇస్తాం కదా, గ్రేడ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5 దాన్ని బట్టి అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనకి 10 గ్రేడ్ పాయింట్ వచ్చిందనుకోండి, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5, సో 10 ఇంటూ 9.5 ఇలా అయితే మల్టిప్లై అనేది చేసి దాన్ని బట్టి వీళ్ళైతే మార్క్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటారనమాట. అండ్ అలాగే మెరిట్ లిస్ట్ చేసేటప్పుడు టై కనుక వస్తే దీన్ని బట్టి ప్రయారిటీని బట్టి చేస్తారు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, తర్వాత ఎస్టీ ట్రాన్స్ ఉమెనా, ఎస్టీ ఫీమేల్, ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, ఎస్సీ ఫీమేల్, ఇలా ఈ ఆర్డర్లో వీళ్ళు టై బ్రేక్ అనేది చేస్తారనమాట. అండ్ అప్లికేషన్స్ ఎవరైతే వితౌట్ కంప్లీట్ డేటా చేస్తారో అది కూడా రిజెక్ట్ అయిపోతుంది. కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇందులో మనం మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, అండ్ అలాగే కాంపిటెంట్ అథారిటీ లైక్ ట్రైబల్ ఆర్ లోకల్ టైటిల్స్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పాం కదా, వాళ్ళ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. అండ్ ఫైనల్ సెలక్షన్ అనేది ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ తర్వాత వెరిఫైయింగ్ అథారిటీ మీన్స్ అప్లికేషన్ ఫిల్ చేసిన దాన్ని బట్టి అయితే చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో డిపార్ట్మెంట్ అండ్ ఎంగేజింగ్ అథారిటీస్ ఆఫ్ ఈచ్ పోస్ట్ రిజర్వ్ ద రైట్ టు మోడిఫై అండ్ క్యాన్సిల్ ద నోటిఫికేషన్. సో వాళ్ళు ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినా చేయొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ పోస్ట్ అయినా మోడిఫై అయినా చేయొచ్చు, మనకి ఎటువంటి మెసేజ్ అనేది లేకుండా. అండ్ అలాగే మనకి ఈమెయిల్కి కానీ నెంబర్కి కానీ ఎటువంటి మెసేజ్లు రాకపోతే ఈ డిపార్ట్మెంట్కి అయితే వాళ్ళకి సంబంధం అయితే ఉండదు. అండ్ అలాగే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వీళ్ళు రెగ్యులర్గా ఫోన్స్ ఇలాంటివి ఏం చేస్తూ ఉండరు. సో మనం వీళ్ళ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి మనం రిజల్ట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఎనీ అదర్ కమ్యూనికేషన్ వీళ్ళైతే ఎంకరేజ్ చేయరనమాట. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన తర్వాత మనకి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది, అక్కడ మనం మొత్తం అయితే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికెంట్స్ చూస్తే ఫర్ రిజిస్ట్రేషన్కి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. అండ్ అక్కడ మనం ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది మంచిది ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నదైతే ఇవ్వాలి. అండ్ తర్వాత సేమ్ మొబైల్ నెంబర్ మీన్స్ వన్స్ అప్లికేషన్స్ అనేది రిజిస్టర్డ్ ద సేమ్ మొబైల్ నెంబర్ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ఫర్దర్ రిజిస్ట్రేషన్స్. సో 1 నెంబర్ ఒకసారి వాడగలనమాట. ఇన్ కేస్ ఆఫ్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ కనుక ఉంటే అది రిమూవ్ చేసేస్తారనమాట. అండ్ అప్లికెంట్ హూ ఫర్గెట్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ కెన్ రిట్రైవ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ త్రూ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఓటీఆర్ ద్వారా అయితే మనం చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేస్తారు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఇఫ్ అవైలబుల్, అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బోర్డ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ద 10th ఎగ్జామినేషన్, స్కానర్డ్ ఫోటో, సిగ్నేచర్. అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్, ఫీమేల్ అప్లికెంట్స్, పీడబ్ల్యూబీడీ అప్లికెంట్స్, ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ అయితే ఎటువంటి ఫీ అయితే ఛార్జ్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ జీడీఎస్ ఎంగేజ్మెంట్. సో ఏ స్టేట్లో ఏవే పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఏ లాంగ్వేజ్ కావాలో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇవి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇటువంటి మోర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన అనంత కృషి ఇన్స్టా బయోలో ఉన్న లింక్ని అయితే ఓపెన్ చేసి చెక్ చేయండి. And for more job notifications, follow Ananta Krishi.